హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నిన్న వీడియో పెట్టలేదు, ఇంకా రోజు పెడుతున్నాను కదా, బోర్ కొట్టించడం ఎందుకని ఇంకా కిచెన్లో పని చేసుకుంటూ బ్రెడ్ టోస్ట్ కొత్తది కొన్నామని చెప్పాను కదా, 1500 పడింది. మాది 1 ఇయర్ అయిపోయింది పాడైపోయి. మళ్ళీ కొందాంలే, మా ఆయన మళ్ళీ కొందాంలే, బయట తక్కువ ఉంటుందని అలా అలా అని ఇంకా ఆఖరికి నేను ఎప్పుడు రిలయన్స్ మార్ట్ వెళ్ళినా నవ్వుతుంటాం మా ఆయనతో, ఏమండి ఎప్పుడు వచ్చినా నేను బయట చూస్తా, నేను బయట కొంటా అంటావు, ఇక్కడ కొనియో అక్కడ కొనియో అనేసి అంటుంటే 1500 అండి వాళ్ళ కస్టమర్ ప్లేస్లో తీసుకెళ్ళి కొనిచ్చాడు. ఆన్లైన్లో కూడా అంతే ఉంది. ఇంకా బ్రెడ్ టోస్ట్ మాకు ఎందుకు ఉండాలి అంటే ఒక బ్రేక్ఫాస్ట్ మాకు సెట్ అయిపోతుంది. ఎన్ని రకాల వంటలు వచ్చినా కానీ నాకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, సేమ్ 9 lakhs లోన్ పెట్టుకొని ఇండివిజువల్ హౌస్, మళ్ళీ 9 lakhs అపార్ట్మెంట్ క్యాష్ పెట్టి, అంటే అది లోన్లో 9 lakhs, ఇది అది 20 yearsకి పెట్టుకున్నాం. 9 lakhs 20 yearsకి పెట్టుకున్నాం, క్యాష్ కట్టి 9 lakhs అపార్ట్మెంట్. భలే మ్యాజిక్ కదా అనుకున్నాం. ఇంకా హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశము దసరా రోజుల్లో, అంటే పాడ్యమి రోజుల్లో గృహప్రవేశం చేశాం. మళ్ళీ కోయిన్సిడెన్స్ చెప్తున్నా, ఈ గృహప్రవేశము సేమ్ అనుకోకుండా దసరా పండగ రోజు పెట్టుకున్నాం. ఇంకా బెంగళూరు వీళ్ళు ముందే మా వాళ్ళు, ఇంకా మేము ఆ టైంలో పెట్టుకుంటే రామన్నారు, అందుకు కోపంతో పిలవని కూడా పిలవాల. మా అమ్మ నాన్న రామన్నారు, మా చెల్లి రామన్నారు. సో ఇంకా నేను ఏంటంటే వాస్తు పూజ హోమాలు చేసేసుకుంటే ఆడికి అయిపోతుంది అనేసి వెళ్ళి చేసుకున్నాం. మా ఇంటి వరకే, మా నలుగురమే పోయినాము. ఒక మ్యాజిక్ ఏంటంటే నేను ఒక్కదాన్ని, నేను నా పిల్లలే పోయినాము, ఎవరు రాలేదు నా వాళ్ళు అని ఒక ఫీల్ ఉండింది. ఇంకా వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకా అందుకనేసి రండి అని కూడా పిలవాల. సరేలే ఇంక అందరినీ పిలుచుకొని మళ్ళీ నేను డిసెంబర్లో చేసుకుంటాను, బంధువులందరినీ పిలుచుకొని ఇప్పుడు పోయి వాస్తు పూజ హోమాలు చేసేసుకుంటా అని చెప్పిన వాళ్ళకు. ఇంకా అప్పుడు వాళ్ళు డిసెంబర్లో కూడా ఎవరు రారు అది ఇది అంటే, ఎందుకు రారు డిసెంబర్లో జనాలు, నేను చేసేది చేస్తా, వచ్చేటోళ్ళు వస్తారు, నాకు నచ్చినప్పుడు నేను చేసుకోవాలి కానీ జనాలు ఎప్పుడు వస్తారని కాదు కదా. అందుకని దేవుడు చూడండి ఎలా నాకు మంచి చేశాడో. నేను దిగి అలా కారిడోర్ తీయగానే అక్కడ మా పెద్దనాన్న మా పెద్దమ్మ అక్కడే ఉండండి పుట్టపర్తిలో. అసలు ఇంకా మొత్తము వాళ్ళు, మా ఒక సిస్టర్ కజిన్, ముగ్గురు నాకు, మా చెల్లి ప్లేస్లో నా కజిన్, మా అమ్మ నాన్న ప్లేస్లో పెద్దనాన్న పెద్దమ్మ, వాళ్ళు అక్కడే ఉండటం వల్ల అందరం కలిసి బాగా చేసుకున్నామండి. ఇంకా మాకెవరైతే ఇల్లు ఇప్పించాడో అతనే భోజనాలు మాట్లాడాడు, క్లీనింగు, చైర్లు వేయటము, A to Z ఫోన్ల మీద అన్నీ జరిగిపోయినాయి. ఇంకా మా ఊరి నుండి మా అంకుల్ని రమ్మంటే కార్ వేసుకొని వచ్చారు. అక్కడ పుట్టపర్తిలో ఏంటంటే రూమ్కు 300 రెంటు. సో 2 రూములు తీసుకున్నాం, ఏసీ రూమ్లు. అంకుల్ వాళ్ళకు మాకు సపరేట్గా బ్రహ్మాండంగా చేసుకున్నామండి. మా ఇంటి వరకైనా బాగా హ్యాపీ, చాలా సంతోషం అనిపించింది. ఇంకా మా అమ్మ నాన్న ప్లేస్లో మా పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు, ఎవరైతే మా చెల్లి ప్లేస్లో మా కజిన్ ఉండే. నాకు పుట్టింటోళ్ళని ఇచ్చే కదా, నాకు ఆ లోటు లేకుండా దేవుడు చూశాడు చూడు అని చాలా సంతోషపడినాను. ఇంకా అది అప్పటికే మా నాన్న రిజిస్ట్రేషన్ అయినాక ఏమన్నాడంటే, నేను డిసెంబర్లో వస్తాను, అంతవరకు ఖాళీగా పెట్టు, ఆ తర్వాత నేను వస్తాను. ఇంకా గృహప్రవేశం అయినాక వాళ్ళు అడిగారు, రెంట్కి ఇద్దామండి, దసరా టు డిసెంబర్ 3 months ఉంది కదా, అందరు అడుగుతున్నారంటే మా పిల్లలు, లేదు లేదు వద్దు, అమ్మమ్మ తాతయ్య ఉండాలి ఇందులో, ఫస్ట్ వాళ్ళే బోని చేయాలి, మళ్ళీ ఆ 3 నెలలకు ఎవరన్నా వాడితే గలీజ్ అయిపోతుంది, ఇవ్వకూడదని మా పిల్లలు కండిషన్ పెట్టిరి. ఇంకా నేను కూడా సరేలే, నా కోరిక ఏంటంటే అమ్మ నాన్నను కూర్చోబెట్టి వ్రతం చేయించి వాళ్ళిద్దరితో, ఇంకా వాళ్ళ వైపు బంధువులు నా వైపు బంధువులు, ఏముందండి 300 రూము, నలుగురికి కలిపి ఒక రూమ్ చక్కగా ఇవ్వచ్చు, భోజనంతో సహా ఉంటుంది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని నా ఆలోచన అనమాట. నేను వేసుకున్న ప్లాన్లు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఇంకా వ్రతం ఇంకా డిసెంబర్ అయినాక మళ్ళీ మా నాన్న ఏం చేసా, నేను ఫిబ్రవరిలో వస్తాను అని. సరేలే ఇంకా ఫిబ్రవరి వస్తానన్నాడు కదా అని అలాగే ఖాళీ పెట్టుకొని కూర్చుంటుంది. అతను అడుగుతుండే బ్రోకర్, అందరు అడుగుతున్నారు రెంట్కి ఇస్తారని, లేదు లేదు అంటా ఉంటుంది. ఫిబ్రవరిలో వస్తాము. తీరా ఫిబ్రవరి వచ్చేసరికి మా వారికి ట్రాన్స్ఫర్ అయిందండి ఢిల్లీకి. ఇంకా మా వారు ఫిబ్రవరి ఇటు వచ్చేసాడు. ఇంకా అప్పుడు నేను మా నాన్నకు చెప్పాను,
చూడు నాన్న, నేను దగ్గర ఉంటానని మీకు చూసుకుంటాను, మిమ్మల్ని అక్కడ ఉంచుతానని చెప్పాను కదా. ఇప్పుడు నేను దూరం పోతున్నాను, నా పక్కనైతే మీరు ఉండరు. సో మీరు ఆలోచించుకోండి, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టినాను అనుకోవద్దని. అంటే లేదులమ్మా, వద్దులే, మేము ఉండంలే, రెంట్కి ఇచ్చేసుకోను. ఎందుకంటే నేను ఢిల్లీకి వెళ్ళిపోతాను కదా. సో వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా. భగవంతుడు మంచి పని చేశాడు, ముందే వాళ్ళు రాకముందే అని అనుకున్నా. ఇంకా నేను పట్టించుకోలేదు. మేము ఉంటాంలే, నీతో పనే ఉంది, నువ్వు డబ్బులు ఇస్తావు అంతే కదా, డబ్బులు ఎక్కడి నుండైనా పంపిస్తాను అని చెప్పిన. కానీ పక్క నుండి చూసుకోవడం ఉండదు, మేము ఢిల్లీ వెళ్ళిపోతాం కదా అని. తర్వాత మా ఆయన, నాకు పాప 10th అయిపోయినాక, చిన్నదప్పుడు 8th క్లాస్ ఏమో చదువుతున్నా. నేను ఒకటి అడిగిన మా నాన్న వాళ్ళను, మధ్యలో మా ఆయన నేను డిస్కస్ చేసుకొని, ఏమండి 2 years ఉంటే చిన్నదాన్ని 10th అయిపోతుంది, ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు ఢిల్లీకి. సో అక్కడ ఉండేసి వస్తాము, 2 years నువ్వు సెట్ అయిపో ఢిల్లీలో అన్నాను. మా అమ్మ నాన్నని అడిగాను, మాతో ఉంటారా 2 years, నేను మా ఇంట్లోనే ఉంటారా, మీరు వచ్చేసి ఎలాగో పుట్టపర్తిలో నేను ఉంచుతానన్నాను కదా, నాతో పాటు ఉండండి అంటే, లేదు మేము ఉండము, మేము కావాలంటే పుట్టపర్తిలో ఉంటాము, నీ దగ్గరకు అప్పుడప్పుడు వచ్చిపోతాము అండి. ఇంకా ఆ మాత్రానికి ఆడ డబ్బులు రెంట్ వేస్ట్లే ఎందుకులే అని ఊరుకున్నాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని చూస్తా అనింది, జాబ్ పోయింది చూడు, ఇప్పుడు వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళ మాట వినింటే మా లైఫ్ ఏమయ్యేది అని అనుకుంటారు. బట్ నేనేమనుకుంటుంటానంటే, ఎప్పుడు ఆ రోజు మేము అడుగుతానే మాతో ఉండింటే 2 ఏళ్ల లోపలే మా ఆయన జాబ్ నేను ఇంక అసలు ఇటు వచ్చేదాన్నే కదా, అక్కడే ఉండిపోదును. మా ఆయన అటు వచ్చేసేవాడు, అక్కడే ఏదో ఒకటి లైఫ్ సెటిల్ చేసుకునేవాళ్ళం. అంటే సీను వాళ్ళు ఇలాగ ఆలోచిస్తుంటారు, నేను ఇలా ఆలోచించినాను. మీరేమంటారు చెప్పండి? అక్కడే వాళ్ళు ఒప్పుకుంటే ఆ రోజు నేను అక్కడే ఉండిపోదును. ఎందుకంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక 2 yearsకు జాబ్ లాస్, ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా చాలాసార్లు 2 సార్లు అడిగినా, లేదు మేము ఉండము, మేము అక్కడ ఉంటాం, కావాలంటే నీ దగ్గర ఉండము అని అండ్రి. అయితే ఇంకా సర్లే అనేసి, ఎప్పుడు అనుకుంటుంటాం ఇంట్లో పిల్లలు వాళ్ళు అలా అనుకుంటారు, మనం ఇలా అనుకుంటున్నాము అనేసి, ఇంకా సరేలే అనేసి మేము రెంట్కి ఇచ్చేసుకున్నామండి. ఆ రెంట్కి ఇచ్చిన డబ్బులు ఒక సంవత్సరం మా నాన్న వస్తానన్నాడని ఖాళీగా పెట్టేస్తుంది. రిజిస్టర్ అయిన దగ్గర నుండి కరెక్ట్గా 1 year ఉంచి తర్వాత దాన్ని రెంట్కి ఇచ్చుకున్నాం. మళ్ళీ మధ్యలో ఒకసారి వస్తామంటుండ్రి, మళ్ళీ రామంటుండ్రి. ఇంకా సరేలే అనేసి ఇంకా మేము ఎవరిని ప్రెజర్ చేయకూడదు కదా అని వదిలేసుకున్నాం. లాస్ట్ మూమెంట్లో మేము సామాన్ షిఫ్ట్ చేసే టైంలో ఒక రోజు ముందు మేము రాము అని డిసైడ్ చేశారు. అంటే మాట మార్చుకుంటున్నారు, వస్తామంటారు, వాళ్ళకే అర్థం కావట్లే రావాలా వద్దా అనేది. ఒక బస్తా సామాను మా అమ్మ వాళ్ళు వస్తారనేసి అన్నీ వాళ్ళ కోసం సెట్ చేసేసానండి. నేను కోపం వచ్చి అన్ని పని మనిషికి ఇచ్చా. కుక్కర్లు, టపర్వేర్లు, చాలా స్టీల్ సామాను వాళ్ళ కోసం అని పెట్టినవన్నీ కూడా. ఎవరి అదృష్టం ఎంతైనా అప్పుడు అనిపించింది, నేను సహాయం చేయాలని ఎంత ఆతృత పన్నా కానీ నాకు ఆ భగవంతుడు అదృష్టం ఇవ్వలేదని బాధపడేదాన్ని ఎప్పుడు.